శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ. నారాయణ 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 నారాయణ. స్వామి తమరు కలహ భోజనుడైనా నన్నే గుర్తుపట్టలేదా దేవేంద్ర? మన్నించండి మహర్షి, ఏ యుగంలోనూ గడ్డంతో చూడని మిమ్మల్ని ఇలా చూచి ఏ బైరాగో భిక్షువో అనుకున్నాను. ఇంతకీ ఈ గడ్డం ఏమిటి స్వామి? జ్ఞానం పెరుగుతుందని తపస్సు చేశా, గెడ్డం పెరిగినది. అడ్డంగా లేదు కదా, అలంకారంగా ఉందని వదిలేశా. ఏం బాలేదా? బాగు ఏదో ఒకటి పెరిగినదిగా, సంతోషం. బృహస్పతుల వారు సరిగ్గా సెలవిచ్చారు. అవును, అనుకోకుండా తాటిపండు ఊడిపడ్డట్టు ఊడిపడ్డారు. నా పదవికేమీ ముప్పు లేదు కదా? అంటే ఏ పుల్లటడానికో కరట్టడానికో వచ్చానన్న కదా మీ అభిప్రాయం? ఏదో నా భయం నాది. మహర్షులు రాక వచ్చారు. ఏమిటి విషయం? అక్కడ మీ మిత్రుడు యమలోకాధిపతి పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయి కృంగి కృషించి హీనమైన స్థితిలో ఉన్నాడు. ఆఖరికి తన గద తనే లేపలేని పరిస్థితిలో ఉన్నాడు. గదబద్ధకము కాబోలు. పాపం. అలా పాపాలు చేసిన వాళ్ళ తాకిడి ఎక్కువయ్యే ఇక తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏదైనా మంచి నిర్ణయమా? మీ కొంపముంచు నిర్ణయం. ఆ యమధర్మరాజు త్రిమూర్తులను కలుసుకుని కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా నరకంలోనున్న నాకు స్థల మార్పిడి అవసరము, అందుకని తనకు స్వర్గమును మీకు నరకమును. వలదు. ఆ దరిద్ర నీచ నికృష్ట యమ పదవి నాకు వద్దు. నేను ఈ సింహాసనం వదలను. కావాలంటే మీరు ఈ సింహాసనంతోనే వెళ్ళవచ్చును. భూలోకంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు మీకులాగే కుర్చీలు పట్టుకు వదలరు. మీరు నరకానికి వెళ్తే తగులుతారు. మునీంద్ర చెప్పిందిరా. ఇప్పుడు నన్ను ఏమి చేయమందురు? ఆ త్రిమూర్తుల కాళ్ళు పట్టుకోనా? మీకు ఇంకా అలవాటు పోలేదా? దానివల్ల ప్రయోజనం లేదు. రండి చెప్తాను. మీరెక్కడికి? మీరుండండి, మీరు రండి. నారదా, ఏమా గోల? యమగోల. ఇది గోరంతే. మనం చూడబోయేది కొండంత. పదండి. బాగుండదు, పదండి. ఆవిడ ఎక్కడికొచ్చి కూడా అదే పని చేస్తుంది. నడవండి. నారాయణ నారాయణ. యమా! యముండా! మంచి నీళ్లు వస్తున్నాను స్వామి. జలము తెచ్చుచుంటుంది, ఒక్క నిమిషం నిగ్రహించుకును. సేవింపుడు. ఈ వింజామరలతో వీచువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు. గదగోళ ఎందుకు స్వామి? ధర్మరక్షణ దురంధరుండ, సకల పాపకోటి భయంకరుండ, దేవగణ పూజిత దిక్పాలకుండ, నరకలోక పరిపాలకుండ, యముండ. చూసి అడుగు వేయండి స్వామి. పాప
పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు. పొరపాటు. వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు. ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు వచ్చినారు? మిత్రమా దేవేంద్ర, స్వాగతం. నారద మహర్షులకు సుస్వాగతం. నారాయణ. నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా? ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? వారికి ఈ మధ్య రక్తపోటు, పంచదార వచ్చి ఉన్నవి. ఓహో, ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉన్నది. రక్తపోటు. ఓ, విచిత్రగుప్త స్వామి, ఈ పని నీవు చేయుచున్నావేమి? మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా? మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది. ఇదిగో హాయిగా ఈ పెట్టెలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏమిది? కప్ప? కప్ప కాదు స్వామి, మా అన్నగారే మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు. ఇదిగో. దేవేంద్రుల వారికి నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు, ప్రణామములు. అప్పం. గదలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా. పరితాపము చెందినంత మాత్రమున ప్రయోజనమేమున్నది మిత్రమా? పాపులకి నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరకప్రాయముగానే తోచుతున్నది సుమా. అయినను మీకు విచారం ఎలా యమధర్మరాజా? మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకుని వచ్చిన కదా. నేను కూడా అటులనే యోచించుతాను. కానీ వచ్చి చాకిరి చేయిసాలమని వారి పోయి శ్రమగడముల్లో చేరిపోయినారు. మరి ఇప్పుడు ఏమి చేయవలే? మా మనవడు యమధర్మ మంచి ప్రతిభావంతుడు, యోగ్యుడు. అతనిని పట్టాభిషక్తుని చేయవలనని యోచించితని. ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా? అతనికి కుడుభుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించితని. వారిరువురు సమవయస్కులు, మంచి మిత్రులు కూడా స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు. వారును మాలాగుననే అన్నమాట. మీ అంత కాముకులు కారు. విచిత్రగుప్త, రండి, వారిని చూపించేదను. అలాగలాగా. అలాగే అలాగే. మిత్రమా, మాకు గద లేచుటలేదని రంభా ఊర్వశి మేనకులకు తెలియజేయకు. ఈ రహస్యం మన మధ్య ఉండనివ్వు. వారికి తెలిసినచో అవహేళన చేసేదారు. ఎంత మాట, ఎంత మాట! మీ గౌరవం మా గౌరవం కాదా మిత్రమా? అవును కదా. పద మన మానం చూసేద్దాం. నారద మహర్షులకు ప్రణామములు. నేను కూడా. చిరంజీవ చిరంజీవ, సుఖీభవ సుఖీభవ. ఇంకెక్కడి సుఖం? మధ్యలో తమరొచ్చారుగా. వచ్చాను కాబట్టే విషయం అర్థమైంది. ఇంతకాలం యోగమన్నా భోగమన్నా ఇంద్రుడిది అనుకున్నాను. ఇప్పుడు ఈ కాంతామణుల సుఖ సౌఖ్యాలతో ఆయన్నే మించిపోయారే. అందిన అదరామృతం చేజారినుగా. ప్రస్తుతానికి చేయి జారినా ఆ సుందరీమణులు మిమ్మల్ని విడిచిపెట్టరులే. అయినా మీ ఇంట వంటాలేని ఇలాంటి వ్యవహారం మీకెలా అబ్బింది మనోళ్ళు? మీరంటే సన్నాసులు, కానీ మేము యువకులము, పైగా రసికులము. ఆ శృంగారం కాస్త శృతి మించి సమరం వరకు రాకుండా చూసుకోండి. రంభా ఊర్వశి మేనకా తిలోత్తముల మనవరాళ్ళని మీ అంతఃపురానికి తీసుకొచ్చి కాలు కాలు కలిపి నాట్యం చేస్తే అది కాస్త ఇంద్రుడికి తెలిస్తే అప్పుడు వస్తుంది కలహం, ఇంద్రుడితో సమరం. కలహభోజులు మీరెచ్చట ఉండగా ఇంద్రునికి ఎలా తెలియనులే ఈ విషయం. నేను కలహాలు పెట్టేవాడిని అయితే మీ గురించి ఇంద్రుడికి చెప్తాను గాని ఇంద్రుడు మీ యమలోకం వచ్చాడని చెప్పడానికి వస్తానా? మిత్రమా, ఏమది ఏమి జరుగుతున్నది? ఏదో జరుగుతున్నది మిత్రమా. అది మాకు నువ్వు తెలియను, చూచెదము. ఆగు. ఏమిటా కొట్టుడు? ప్రభు, ఈ బండలు వచ్చిన పడుతుంది, పిచ్చ కొట్టుడు పడుతుంది, కింద పడే తొక్కుతుంది, గుండెల మీద అంటుంది, బండ బూతులు తిడుతుంది ప్రభు. ఏమది నోటికి దురద పుట్టినట్లు ఆ తిట్లు తప్పు కదూ? ఏంటయ్యా తప్పు? 6 ఏళ్ల నుంచి ఆగదు సాగదు సీరియల్ విడకుండా చూస్తున్నాను. ఇంకో 2 వారాల్లో సీరియల్ అయిపోద్ది. ఈలోగా ఈ దొంగ సొంతుడిని ఇక్కడికి తీసుకొచ్చేశాడు. మిత్రమా, దేవేంద్రుల వారితో తాతగారు కూడా వచ్చుచున్నారు. లేవండి. ఓ, రెచ్చిపోము. ప్రభు, ఈ స్త్రీ టీవీ సీరియల్ చూస్తూ కట్టుకున్నోడికి తిండి కూడా పెట్టలేదు. పాపం ఆ మగుడు పక్క చిక్కి పిచ్చివాడైపోయాడు. కాబట్టి ఈమెను శిక్షించవలసిందే. తప్పు ఈమెది కాదు, అది తీసిన దర్శక నిర్మాతలది. వారు నువ్వు ఈ నరకమునికే వచ్చేదరు, అప్పుడు శిక్షించదు.
కింకర ప్రభు సీరియల్ వ్యామోహంలో పడి భర్తకి తిండి పెట్టని పాపానికి ఈమెకు గడ్డి పెట్టండి. ఇంత గడ్డి ఎడికి వెళ్ళేవారు ప్రభు. ఏమైనది? అరటి తొక్కలు పడ్డట్టు ఇలా వచ్చి పడ్డారు. ప్రభు వాడెవడో భూలోకం నుంచి వచ్చినట్ట. ఎక్కడ పడితే అక్కడ విచిత్రంగా యమ గుద్దులు కుదురుతున్నాడు ప్రభు. వాడి గుద్దులకు దిమాగ్ ఖరాబ్ అయి ఈడికొచ్చి పడ్డాం ప్రభు. ఎవరతడు? ఒక్కసారి పిలిస్తే 3 సార్లు తిరిగాడేంటి మిత్రమా? ఎవరు నీవు? ఇండియన్. నీవెవరు? అండపిండ బ్రహ్మాండ యువదండ మహాదండ చండ ప్రచండ అతి భయంకరుండ గదాధరుండ నరకలోక పరిపాలకుండ సర్వప్రాణుల జీవన్మరణ నిబద్ధుండ పాచదరుండ ముక్కంటి ఆజ్ఞాబద్ధుండ సూర్యపుత్రిని మనవండ యువయముండ. ఏమి ఇతను చేసిన పాపము? పచ్చి నరాంతకుడు ప్రభు. ఎంతో మందిని సంపడం కాకుండా ఆఖరి కన్నా కొడుకును కూడా చంపాడు ప్రభు. పుత్ర హత్య. నేను చేసింది ఎంత మాత్రం పాపం కాదు. లంచం కోసం దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రజల ప్రాణాలు తీసే పోలీస్ ఆఫీసర్లని, డాక్టర్లని చంపాను. చేదే చివరికి అవినీతికి పాల్పడిన నా కన్న కొడుకుని చంపాను. దుష్ట శిక్షణ కోసం ఆ విష్ణుమూర్తి చేసింది నేరమైతే ఈ భారతీయుడు చేసింది కూడా నేరమే. అటులైనా నీవు చేసినది నేరము కాదు, న్యాయము. నీవు చేసినది పాపము కాదు, పుణ్యము. నీ ఉండవలసింది ఇచ్చట కాదు, సకల సద్గుణ సంపన్నుడైన దేవేంద్రుని సభలో. కింకరులారా, తాతతో చెప్పి ఇతని శిక్షను రద్దు చేసేదము. సగౌరవముగా స్వర్గమునికి తీసుకుపోము. ప్రభు. హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్. ఫర్ మీ? ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?